హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే దోస్త్ అన్నమాట. తెలంగాణకు సంబంధించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఈ దోస్త్ అంటారు కదా! మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందన్నమాట. డిగ్రీ అడ్మిషన్స్ కోసం మొత్తం ఆన్‌లైన్ ప్రాసెస్‌ని అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ 2017 నుంచి అయితే ఈ దోస్త్ ద్వారా భర్తీ చేస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఇంటర్‌లో పాస్ అయ్యి డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏదైతే డిగ్రీ కోర్సెస్ ఉన్నాయో వాటిలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ దోస్త్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎలా మీరు దోస్త్ ఐడీ పొందాలి, అలాగే ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మరియు ఆ అప్లికేషన్ ఫీజు ఎంతుంది, తర్వాత ఏ విధంగా మీకు కాలేజెస్‌ని అలాట్ చేస్తారు, అలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇది తెలంగాణ నుంచి వచ్చిన అడ్మిషన్ నోటిఫికేషన్ అన్నమాట. డిగ్రీ కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అనే నోటిఫికేషన్ అన్నమాట. ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. మనము ఇక్కడ మనకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ అన్నమాట. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఎక్కడైతే మీరు బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సులలో చేరడానికి ఈ దోస్త్ అనే అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో రాష్ట్రంలో ఉన్న ఏ విశ్వవిద్యాలయంలో అయినా ఈ దానికి సంబంధించిన కాలేజెస్‌లో అయినా కూడా మీరు ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా అందులో సీట్స్ అయితే పొందొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, అలాగే పాలమూర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, అలాగే జేఎన్‌టీయు మరియు వీరనారి చాకల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, అలాగే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, అలాగే తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి టీఎస్ఎస్‌బి టెట్ దానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో మీరు ఈ డిగ్రీలో అడ్మిషన్స్ పొందడానికి ఈ దోస్త్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఈ మీరు ఆన్లైన్లో దీనికైతే అడ్మిషన్స్ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రవేశ ప్రక్రియ ప్రారంభించడానికి మీరు ఈ వెబ్సైట్ dost.cgg.gov.in అయితే మీరు సబ్మిట్ మీరైతే సందర్శించాల్సి ఉంటుంది. ఇందులో 2026-27కి సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ డిగ్రీ ప్రవేశ ప్రక్రియ అనమాట. ఇది మీరు ఏ కోర్సులలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఆ కోర్స్ డీటెయిల్స్ బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ, బీసీఏ, బీబీఎం, అలాగే బిఎస్డబ్ల్యూ మరియు డి ఫార్మసీ లాంటి దాదాపు 120 రకాల డిగ్రీ కోర్సెస్లో అయితే మీరు జాయిన్ అవ్వడానికి ఈ దోస్త్ నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. ఇక్కడ ప్రవేశాల కోసం అప్పుడే ఆల్రెడీ మీకు చెప్పానన్నమాట ఏ యూనివర్సిటీస్ ఉన్నాయన్నది. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ అయితే ప్రీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రీ రిజిస్ట్రేషన్ లో ఇక్కడ ఉంది కదా, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అయితే మీరు రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ లో అయితే కూడా చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ ఇన్ దోస్త్ యాప్ లో అయితే కూడా మీ ఫోన్ లోనే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ ఇన్ మీ సేవ మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో కూడా మీరు రిజిస్టర్ చేసుకుని దోస్త్ ఐడి పొంది తర్వాత మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ దోస్త్ ఐడి మరియు పిన్ అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిన్ అనేది మీకు ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ పిన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మీరు రిమెంబర్ చేసుకునేలాగా మీరు పిన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ దోస్త్ ఐడి మరియు పిన్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మీరు వెబ్ ఆప్షన్స్ నమోదు, అలాగే సీట్ల కేటాయింపు లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. అలాగే షెడ్యూల్ కూడా ఉంది. ఆ షెడ్యూల్ కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వివిధ కోర్సుల్లో అర్హత ప్రమాణాలు కూడా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీరు
విద్యార్థి మొబైల్ నంబర్ ఆధార్ నంబర్‌తో లింక్ అయ్యుంటే గనక మీరు డైరెక్ట్‌గా మీ ఫోన్‌లో ఓటీపీ ద్వారా దోస్త్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చనమాట. లేకుంటే ఆధార్ సెంటర్‌కి వెళ్లి మీ ఫోన్ నంబర్‌నైతే అప్‌డేట్ అయితే చేసుకోండి. అలాగే టీఎస్‌బీఐ దోస్త్ వెబ్‌సైట్‌లో ఉన్న దోస్త్ మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇందులో మీరు ఫోటో రికగ్నైజేషన్ ద్వారా ఈ దోస్త్ ఐడీనైతే మీరు పొందుతారు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్‌ని ఆ దోస్త్ ఐడీ ద్వారా మీరు కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఎక్కడ ఇది ఏ విధంగా చేసుకోవాలి మీ మొబైల్‌లో అన్నది ఇక్కడ ఆ ప్రక్రియకు సంబంధించిన కొన్ని ప్రాసెస్ అయితే ఇక్కడ చూపించారనమాట. దోస్త్ మొబైల్ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత దోస్త్ ధృవీకరణ సేవలు డాష్‌బోర్డ్ అయితే చూపిస్తాయి. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు ఏదైతే మీ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ లాంటి మొత్తం డీటెయిల్స్‌ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫేస్ రికగ్నిషన్ యాక్టివేట్ అవుతుందనమాట. అప్పుడు మీ ఫోటో మీ ఆధార్‌తో సరిపోలినప్పుడు మీకు దోస్త్ ఐడీ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత మీరు రూ. 200 ఫీజునైతే పే చేసి ఈ దోస్త్ అప్లికేషన్ ఫామ్‌నైతే సబ్మిట్ చేయొచ్చనమాట. అలాగే లేదంటే మీ సేవా కేంద్రంలో మీరు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే పే చేసి ఆ దోస్త్ ఐడీ మరియు పిన్ అయితే పొంది తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్‌ని అయితే ఉపయోగించాలి. వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ప్రకారం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. తర్వాత ఈ దోస్త్ ఐడీ మరియు పిన్ ఎవరితో అయితే మీరు పంచుకోవద్దండి. ఎందుకంటే అది ఏదైనా మీరు మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు. ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో దాని ప్రకారమే మీకు మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఈ సీట్లనైతే కేటాయిస్తారనమాట. అలాగే మీకు ఆ సీట్ వచ్చిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు సంతృప్తిగా ఉంటే లేదంటే 2 లేదా 3 విడతల్లో కూడా వెబ్ ఆప్షన్‌లో అయితే మీరు పాల్గొనొచ్చు. ఇది 3 3 స్టేజెస్‌లో అంటే 3 విడతల్లో ఇదైతే జరగబోతుంది. ఈ దోస్త్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ విడత, రెండో విడత, అలాగే మూడో విడత అనమాట. ఈ ఫస్ట్ విడతలో మీకు నచ్చిన కాలేజీలో సీట్ రాకపోతే రెండో విడతలో మీరు వెబ్ ఆప్షన్స్‌కి అయితే వెళ్ళొచ్చు. అందులో కూడా మంచి సీట్ రాకపోతే మూడో విడత వెబ్ ఆప్షన్స్‌కి అయితే మీరు వెళ్ళొచ్చనమాట. ఏ దశలో అయినా మీరు సీటు ధృవీకరించిన అభ్యర్థులు 26/2026 నుంచి 27/6/2026 లోపల వ్యక్తిగతంగా మీరు హాజరై మీ సర్టిఫికేట్లు సమర్పించి ఫీజునైతే చెల్లించాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ సీటు ధృవీకరించబడుతుంది. లేని పక్షంలో ఆ సీట్‌నైతే రద్దయితే చేస్తారనమాట. ఇట్లా సీట్ రిజర్వేషన్ ప్రక్రియ మరియు అవసరమైన పత్రాలైతే ఇక్కడ మీరు కొన్ని చూడొచ్చనమాట. ఇందులో మీ సేవ ద్వారా మీరు పొందిన క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అలాగే సబ్ క్యాస్ట్‌కి సంబంధించి ఉండాలనమాట. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మరియు ఏదైనా ఎన్‌సీసీ ఉన్నా లేకుంటే స్పోర్ట్స్‌కి సంబంధించి కానీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, లేకుంటే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆర్మీ వాళ్ళకు సంబంధించిన చిల్డ్రన్స్ అయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్‌లకు సంబంధించిన ధృవీకరణ పత్రం అయితే పొందాలి. అలాగే ఆన్‌లైన్‌లో మీరు ఈ అమౌంట్ రూ. 200 అయితే చలానా అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రైవేట్ కాలేజీలో సీటు పొందిన వాళ్ళు ఫీజు రింబర్స్‌మెంట్‌కు సెల్ఫ్ రిపోర్టింగ్‌లో రూ. 500 అయితే పొందాల్సి ఉంటుంది. రూ. 500 అయితే పే చేసి ఆ రిసిప్ట్‌ని అయితే మీరు పొందాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏదైతే ప్రభుత్వ విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కాలేజీలో సీటు పొందిన వాళ్ళు ఈ పాస్ ద్వారా కాలేజ్ ఫీజు రియంబర్స్‌మెంట్‌కు అర్హత లేని వాళ్ళు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం రూ. 1000 అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అలాగే దోస్త్ కేంద్రాలైతే కొన్ని మీకు పెట్టడం జరిగింది. అందులో మీకు 40 హెల్ప్‌లైన్ సెంటర్‌లు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. రాష్ట్ర హెల్ప్‌లైన్ సెంటర్ ఒకటి ఉంటుంది. అలాగే ఏదైతే విశ్వవిద్యాలయ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్ 6 ఉంటాయి. అలాగే జిల్లా హెల్ప్‌లైన్ సెంటర్స్ 33 అయితే ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని ఫీచర్స్ దోస్త్ వల్ల కలిగే ఫీచర్స్ ఏందంటే అన్ని రకాల కాలేజీలు మరియు కోర్సులు అయితే అందులో పొందుపరచబడ్డాయన్నమాట. కేవలం ఒక్క క్లిక్‌తోనే మీరు అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు లభ్యమయ్యే సబ్జెక్ట్స్ కూడా కాంబినేషన్‌లు కూడా అక్కడైతే చూపించడం జరుగుతుంది. ఫేస్ అథెంటిఫికేషన్ వల్ల ఈ టీఎస్ వాళ్ళకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. దోస్త్ ఐడీని ఈజీగా అయితే పొందవచ్చనమాట. అలాగే విద్యార్థుల సమస్యల కోసం దోస్త్ గ్రీవెన్స్ సిస్టమ్‌ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో వాట్సాప్ చాట్ బాట్ కూడా ఉందన్నమాట. 7901002200 నంబర్‌ని మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ సెండ్ చేశారంటే తర్వాత మీకు అక్కడ అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మీకు ఆహ్
ఆ ఆప్షన్స్‌లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే దోస్తుకు సంబంధించి ఫేస్‌బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, అలాగే యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా ఫ్యాక్ట్స్ కోసం ఇక్కడ యూట్యూబ్‌లో కూడా దోస్త్ తెలంగాణ ఛానెల్‌లో అయితే మీరు చూడొచ్చు. అలాగే హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఇక్కడైతే ఉందనమాట. ఇది దోస్త్ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మరియు ఇక్కడ నేను 3 ఫేజెస్‌లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆల్రెడీ 3 విడతలుగా ఈ ఆహ్, దోస్త్ నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పాను కదా! దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్‌లో ఆహ్ 3 ఫేజులకు సంబంధించిన డేట్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము. ఇది ఏదైతే బీఏ, బీఎస్సీ, బీకామ్, అలాగే బీకామ్ వొకేషనల్, బీకామ్ హాన్స్, అలాగే బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏకి సంబంధించి ఈ కోర్సులలో నోటిఫికేషన్ అయితే కోర్సులో చేరడానికి ఈ నోటిఫికేషన్ అయితే వదలడం జరిగింది. ఇది 2026, 27కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో, అలాగే ఏదైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 200 ఫీ అయితే పే చేసి ఇక్కడ dost.cgg.gov.in లో అయితే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ మరియు అన్ని డీటెయిల్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చి మనకు 13వ తేదీ అయితే రిలీజ్ అయింది. తర్వాత ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ వచ్చి మీకు రూ. 200తో 15వ తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ 5వ నెల వరకు అనమాట. అంటే దాదాపు 20 రోజుల పైన అయితే మనకు టైం అయితే ఇచ్చారనమాట. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి మీరు 30వ తేదీ 4వ నెల నుంచి 8వ తేదీ 5వ నెల 2026 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏదైతే నేను అప్పుడే చెప్పానో హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, మరియు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి మరియు సీఏపీకి సంబంధించిన వాళ్ళు 7వ తేదీ అయితే హెల్ప్ లైన్ సెంటర్స్‌లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇతర ఎన్సీసీ వాళ్ళు వచ్చి 8వ తేదీ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. మీకు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చి 14వ తేదీ 5వ నెల 2026వ తేదీన మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సింది 15 నుంచి 23వ తేదీ లోపల అనమాట. అలాగే మీకు ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ వచ్చి 15/5/2026 నుంచి 25/5/2026 వరకు అయితే ఉంటుంది. ఇందులో మీరు రూ. 400 అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అయితే పొంది వాళ్ళకు కాలేజ్ నచ్చకుండా ఉంటే తర్వాత మళ్ళీ వేరే సీట్ కోసం ఈళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఈ ఫీజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ అయితే 25వ తేదీ 5వ నెల 2026 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చి 15/5/2026 నుంచి 26/5/2026 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. 26వ తేదీ అలాగే 30వ తేదీ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. హెచ్ఎల్సీలలో. తర్వాత ఫేజ్ అలాట్మెంట్ వచ్చి వాళ్ళకు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చి 30వ తేదీ అయితే ఉంటుందన్నమాట. అలాగే 31 నుంచి 6వ నెల 5వ తేదీ వరకు అయితే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు కాలేజీలో. అలాగే ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ వచ్చి రూ. 400 అయితే ఉంటుంది. 31/5 నుంచి 15/6 వరకు అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ 31/5/26 నుంచి 16/6/2026 వరకు ఉంటుంది. అలాగే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వచ్చి 16/6/2026 నుంచి 26వ తేదీ అయితే ఉంటుందన్నమాట హెల్ప్ లైన్ సెంటర్లలో. ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ వచ్చి 20వ తేదీ 6వ నెల 2026 అయితే చేస్తారు. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 20 నుంచి 25వ తేదీ వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హూ హావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్‌లైన్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 20/6/2026 నుంచి 27/6/2026 వరకు అయితే ఫైనల్‌గా కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ వచ్చి 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అయితే ఓరియంటేషన్ అయితే ఉంటుంది. తర్వాత క్లాస్ వర్క్ వచ్చి సెమిస్టర్ 1 మీకు 1వ తేదీ 7వ నెల నుంచి జూలై నుంచి అయితే ఈ మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ఈ ఏదైతే దోస్త్ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అలాగే మీకు ఇక్కడ కొన్ని కోర్స్ డీటెయిల్స్ అయితే కూడా మీరు చూడొచ్చనమాట. ఒక్కసారి మీకు దానికి సంబంధించి కోర్స్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. యూజీ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. బీఏ అలాగే బీఎస్సీ లైఫ్ సైన్సెస్,
ఎవరైతే ఇక్కడ సబ్జెక్ట్స్ ఏవైతే చదివి ఉంటారో వాళ్ళైతే దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. డ్యూరేషన్ వచ్చి 3 ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు హిస్టరీ, మ్యాథమెటిక్స్ అలాగే ఇతర ఏదైతే సబ్జెక్ట్స్ అయితే చదివి ఉంటారో ఇంటర్ లెవెల్‌లో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. బీఏ సిబిసిఎస్ అనమాట. అలాగే బీఎస్సీ లైఫ్ సైన్సెస్ సిబిసిఎస్‌కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనేది. అలాగే బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీఏకి బీఏ హిస్టరీ దానికి సంబంధించి అది కూడా 3 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు బకెట్ ఏ, బకెట్ బి, బకెట్ సి, బకెట్ డి అనే సబ్జెక్ట్స్ అయితే పరంగా ఇవ్వడం జరిగింది. వాటి పరంగా మీరు ఈ ఏదైతే కోర్సెస్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఇక్కడ టోటల్‌గా 126 ఆహ్, డిగ్రీ కోర్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఎవరైతే ఆహ్, ఇంటర్ అయిపోయి ఉండి తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్రైవేట్ కానివ్వండి, లేకుంటే గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, వాళ్ళకైతే ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పాలన్నమాట. ఈ దీంట్లో ఈ దోస్త్ నోటిఫికేషన్‌లో రిజిస్టర్ అయ్యి మంచి సీట్ అయితే పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.